ఎట్లుంటది రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయి? ఒకవైపు ఏమో మోడీ ఫేస్ అంటున్నారు, గ్రామ స్థాయిలోకి వెళ్ళింది అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా తెలంగాణలో ఉంటుందా? అసలు ఎట్లుంటది? సో గ్రామ స్థాయికి మోడీ ఫేస్ ఇప్పటివరకు వెళ్ళలేదా? అంటే ఇప్పుడే వెళ్ళిందా? ఉమ్, సో గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఆల్రెడీ మోడీ పాలన ఎట్లుందో ప్రజలు చూసిండ్రు. సో కాబట్టి అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కాలేదనేది స్పష్టంగా అర్థమైపోయింది. కేవలము వ్యక్తిగత ఇమేజీ, వ్యక్తిగత పూజ తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ జరగలేదనేది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మోడీని దించాల్సిందని ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ. తెలంగాణలో మెజార్టీ సీట్లు డబల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. సో దేశంలో బీజేపీ పూర్తి స్థాయిలో క్షీణించిపోయింది. సో ఉత్తర భారతదేశంలో ఉంది, దక్షిణ భారతదేశంలో లేదు. ఇట్లా కాదు, ఉత్తరం లేదు, దక్షిణం లేదు, ఎక్కడ లేదు. నార్త్లో ఎక్కడ మీరు ఈశాన్య రాష్ట్రాలకు పోతే అక్కడ పరిస్థితులు బాగాలేవు. మణిపూర్ సంఘటనతో అక్కడ పరిస్థితులు అక్కడ బాగాలేవు. దక్షిణ భారతదేశంలో గల్లంతు. కర్ణాటకలో ఎన్నో ఒక సీట్లు ఏదో డబుల్ డిజిట్ వస్తుందని అనుకున్నారు, అది కూడా లేదు. కర్ణాటకలో లేదు, తెలంగాణలో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, ఏపీలో లేదు. ఇంకేడున్నాయి? సౌత్ ఇండియాలో 130 సీట్లకు 130 సీట్లలో కనీసం వాళ్ళు డబల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ డబల్ డిజిట్ ఇక్కడ 130 సీట్లు డబల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో ఒక్క సీటు నుంచి 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు రీసెంట్గా. మొన్న ఇక్కడ బీజేపీ స్థానాలు పెరిగినాయి కానీ తగ్గలేదు. ఈ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి గతంలో 4 ఉండే ఎంపీలు, డబల్ అంటే ఇంకో 4 సీట్లు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. మెజార్టీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అసలు ఎట్లా టఫ్ ఫైట్ ఉందనుకోవచ్చా? ఇక్కడ వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి డబల్ డిజిట్ వస్తుందా? ఎట్లా? టఫ్ ఫైట్ కాదు, ఇది వన్ సైడ్. కాంగ్రెస్ పార్టీకి డబల్ డిజిట్ 10 నుంచి 13 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. సో బీఆర్ఎస్ కొంచెం వస్తుందా రాదా ఒక సీట్ అనేది అది డౌట్. 2 సీట్లకు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా పెరిగితే ఇంకొక 2, అంతకన్నా ఎక్కువ లేదు. సో డబల్ డిజిట్ కాంగ్రెస్కి రాబోతుంది. సో ఈ 2, 3 ఇవన్నీ కలిసుకున్నా నీకు సౌత్ ఇండియాలో మొత్తమే డబల్ డిజిట్ దాటలేదు అంటున్నా బీజేపీకి. నేను దేశవ్యాప్తంగా చెప్తున్నాను, నాట్ ఓన్లీ తెలంగాణ. సౌత్ ఇండియాలో 130 సీట్లకు డబల్ డిజిట్ దాటట్లేదు. ఇక 400 సీట్లు వేయడానికి వస్తాయి. పోనీ మీకు అక్కడ సౌత్ ఇండియా 130 సీట్లు ఈ విధంగా ఉంటే నీకు మహారాష్ట్రలో పతనం అయిపోతుంది బీజేపీ. మొత్తం అక్కడ శివసేనను అన్ని పార్టీలను మొత్తం చీల్చిచేయడం, మొత్తం పార్టీలను మొత్తం చీల్చడంతో అక్కడ రాజకీయాలు మొత్తం ప్రజలు అసహించుకుంటున్నారు బీజేపీ పట్ల. సో మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో పూర్తిగా బీజేపీ మొత్తం పడిపోతుంది. ఆడ 80 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 80, ఈడ 48, బీహార్లో 40, మొత్తం 80 ప్లస్ 168 సీట్ల వరకు అక్కడ కూడా పరిస్థితి మొత్తం బీజేపీ మొత్తం పడిపోతుంది. 168 ప్లస్ ఇవి 130, మొత్తం బీజేపీకి సీట్లే వస్తారు. ఎక్కడ కూడా డబుల్ డిజిట్ సీట్ వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో సిట్టింగ్లో ఉన్న సిట్టింగ్ ఎంపీలు కూడా గెలవరంటారా? ఎట్లా? సిట్టింగ్ ఎవరు గెలవచ్చు, ఎవరు ఓడిపోవచ్చు. సంజయ్ కొద్దిగా ఎవరు గెలవచ్చు, ఎవరు పేర్లు ఎందుకు కానీ. సో వాళ్ళకు పోయిన 4 సీట్లు కూడా నిలబెట్టుకునేది కష్టం తెలంగాణలో బీజేపీకి. ఇక్కడ తెలంగాణలో ఇక దేశవ్యాప్తంగా పోయిన సీట్లు నిలబెట్టుకోవడం కాదు, వాళ్ళు పూర్తి స్థాయిలో 150 సీట్లకు పడిపోతుంది. ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం 150 సీట్లు మినిమం సీట్లు బీజేపీకి వస్తే, మ్యాక్సిమం వస్తే 190. ఇంతకన్నా ఎక్కువ దేశంలో బీజేపీకి సీట్లు రావు.